12 ఏళ్ల తర్వాత ఆమె నా కళ్ళ ముందు కనిపించింది. అప్పుడు నా దగ్గర చిల్లిగవ్వలేదు. ఇప్పుడు నా చేతి నిండా సంపాదన ఉంది. ఆమె మాత్రం ₹100 కోసం బట్టల షాపులో బేరమాడుతోంది. ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె కష్టాలన్నీ తీర్చాలనిపించింది. కానీ నేను ఆగిపోయాను. ఆమెకు తెలియకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆమెను చూసినా కూడా నేనెందుకు ముఖం చాటేసుకున్నాను? ఇది జవాబు లేని ప్రశ్న కాదు, చిరునామా లేని నా ప్రేమ కథ. జ్ఞాపకాలు అవి కేవలం గతానికి సంబంధించిన చిత్రాలు మాత్రమే కాదు, మన ప్రయాణంలో మనల్ని వదిలి వెళ్ళిన పాదముద్రలు. కొన్ని జ్ఞాపకాలు దుమ్ము పట్టిన పుస్తకాల అల్మారాలో ఉండిపోతే, మరికొన్ని మాత్రం మనం కళ్ళు మూసుకున్న ప్రతిసారి కళ్ళ ముందే మెదలాడుతుంటాయి. ముఖ్యంగా మొదటి ప్రేమ. దీనికి నిర్వచనం తెలియదు, అనుభవం తెలియదు. కానీ అది మనసుపై వేసే ముద్ర మాత్రం జీవితాంతం చెరిగిపోదు. నా ఈ కథలో గెలుపుందా ఓటముందా అన్నది పక్కన పెడితే, ఇందులో ఒక స్వచ్ఛత ఉంది. ఆమె ఎవరో తెలీదు, ఆమె పేరేంటో తెలీదు, కనీసం ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు. అందుకేనేమో ఇది చిరునామా లేని నా మొదటి ప్రేమ కథ అయింది. రండి, నా ఆ జ్ఞాపకాల దోంతరలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. అది 2010 నాటి రోజులు. స్మార్ట్ ఫోన్ ఇంకా చేతుల్లో పూర్తిగా రాని కాలం. ఫేస్బుక్, వాట్సాప్ లేని కేవలం ల్యాండ్లైన్ ఫోన్లు, కాయిన్ బాక్సుల మీద ఆధారపడి స్వచ్ఛమైన రోజులవి. నేనప్పుడే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మాది పచ్చని పొలాల మధ్య ఉండే ఒక చిన్న టౌన్. ఉదయం లేవగానే పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రం అయితే గుడి గంట శబ్దాలు. ఇంత ప్రశాంతంగా సాగిపోయే నా జీవితంలోకి ఆ రోజు ఒక తుఫాను లాంటి అలజడి వస్తుందని నాకు తెలీదు. మా కాలేజీకి వెళ్ళడానికి నేను రోజు ఉదయం 8:30కు మా ఊరి బస్టాండ్ దగ్గర నిలబడేవాడిని. నా స్నేహితుడు రవి, నేను కలిసి బస్సుల కోసం ఎదురు చూడటం మా దినచర్య. రవికి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద అవగాహన ఉంది అనుకునేవాడు. కానీ వాడికి అమ్మాయిల విషయంలో మాత్రం జీరో నాలెడ్జ్. మేం బస్టాండ్ రైలింగ్ మీద కూర్చుని కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సరిగ్గా 8:35కు ఆ బస్సు వచ్చింది. ఆ బస్సులో జనం కిక్కిరిస్తున్నారు. కానీ ఆ రద్దీలో కూడా నా కళ్ళు ఒకే ఒక్క చోట ఆగిపోయాయి. బస్సు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్న ఒక అమ్మాయి. ఆమెను చూడగానే నా చుట్టూ ఉన్న శబ్దాలన్నీ ఆగిపోయినట్టు అనిపించింది. బస్ హారన్ మోత, జనాల అరుపులు, రవి వాగుడు ఏదీ నాకు వినిపించడం లేదు. కేవలం ఆమె ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఆమె గొప్ప అందగత్తె అని చెప్పను, కానీ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. నల్లటి జుట్టును చక్కగా 2 జడలు వేసుకుని, నుదుటిన చిన్న బొట్టు, కళ్ళకు కాసంత కాటుక, అచ్చం బాపు బొమ్మలా ఉంది. ఆమె చేతిలో ఒక ఫిజిక్స్ రికార్డు పుస్తకం ఉంది. బహుశా నాలాగే కాలేజీకి వెళ్తుందేమో. బస్సు కదిలింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ నా మనసు మాత్రం అక్కడే ఆ బస్ టైర్ కింద నలిగిపోయినట్లు అనిపించింది. ఒరేయ్, బస్సు వెళ్ళిపోయిందిరా, ఎక్కవా అని రవి గట్టిగా అరిచాడు. అప్పుడు కానీ నేను ఈ లోకంలోకి రాలేదు. అది కాదురా, ఆ కిటికీలో అని నత్తిగా ఏదో చెప్పబోయాను. ఏ కిటికీలో రా? సరే కానీ వచ్చి బస్సుకి వెళ్దాం పదా అని వాడు లాక్కెళ్ళాడు. కానీ ఆ రోజంతా కాలేజీలో పాఠాలు నా బుర్రకెక్కలేదు. బోర్డు మీద ఫిజిక్స్ సార్ ఈక్వేషన్స్ రాస్తుంటే నాకు అమ్మాయి ముఖమే కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం, ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తెల్లవారితే బాగుండు. మళ్ళీ 8:30 ఎప్పుడవుతుందా అని గడియారం వంక చూస్తూనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం నేను మామూలు కంటే కాస్త ఎక్కువసేపే అద్దం ముందు గడిపాను. తల దూకోవడం, షర్ట్ నలిగిపోకుండా చూసుకోవడం, ఇవన్నీ ఎవరి కోసమో నాకే తెలియదు. అసలు ఆమె ఈరోజు వస్తుందా, నిన్న ఏదో పని మీద వచ్చిందేమో అన్న సందేహం మొదలైంది. సమయం 8:30 అయింది. బస్టాండ్లో నేను రవి నిలబడ్డాం. నా కళ్ళు రోడ్డు వైపు, వచ్చే బస్సుల వైపు ఆతృతగా చూస్తున్నాయి. ఏంట్రా, ఈరోజు మరీ ఇంత డల్గా ఉన్నావు అడిగాడు రవి. ఏం లేదురా అని మాట దాటేశాను. దూరంగా బస్సు కనిపించింది. నా గుండె వేగం పెరిగింది. బస్సు దగ్గరికి వస్తుంది. బస్సు వచ్చి ఆగింది. నా కళ్ళు చకచక కిటికీలన్నీ వెతికాయి. మొదటి కిటికీ లేదు, రెండో కిటికీ లేదు, మూడో కిటికీ. అక్కడ ఉంది ఆమె. అదే సీటు, అదే కిటికీ. ఈరోజు ఆమె నీలం రంగు సుడీదార్ వేసుకుంది. చేతిలో ఆ ఫిజిక్స్ రికార్డ్ బదులు ఒక నవల ఉంది. ఆమె తల వంచుకుని ఆ పుస్తకాన్ని చదువుతుంది.
గాలికి ఆమె ముంగురులు ముఖం మీద పడుతుంటే వాటిని విసుగు లేకుండా చేత్తో సరిచేసుకుంటుంది. ఆ దృశ్యం చూస్తుంటే నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది. నేను బస్సు ఎక్కాను, కానీ ఆమె కూర్చున్న సీట్ వైపు వెళ్ళే ధైర్యం లేదు. వెనక సీట్లో కూర్చుని సీట్ సందుల్లోంచి ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఆమె ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు, కనీసం తల ఎత్తి కూడా చూడలేదు. తన ప్రపంచంలో తానుంది. బస్సు దిగే స్టాప్ వచ్చింది. ఆమె దిగిపోయింది. నేను కూడా ఆమె వెనకే దిగాను. ఆమె గర్ల్స్ కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. నేను బాయ్స్ కాలేజీ వైపు వెళ్ళాలి. ఆ రోజు నాకు అర్థమైంది, ఆమె మా ఊరు అమ్మాయి కాదు. పక్క ఊరు నుంచి రోజు బస్సులో మా టౌన్కి కాలేజీ కోసం వస్తుంది. కానీ ఆమె పేరేంటి, ఏ ఊరు? మౌనమే భాషగా రోజులు గడుస్తున్నాయి. వారం గడిచింది, నెల గడిచింది. నా దినచర్య మారిపోయింది. ఉదయం 8:30 అంటే నాకు ఒక పండగలా ఉండేది. కేవలం ఆమెను చూడటం కోసమే నేను బస్టాండ్కి వెళ్ళేవాడిని. ఆమె బస్సు ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఆమెను చూడటమే నా పని. కానీ ఒక్కసారి కూడా నేను ఆమెతో మాట్లాడలేదు. కనీసం ఆమెకు హాయ్ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. ఆమెను చూస్తే చాలు ఏదో తెలియని భయం, బెరుకు. ఎక్కడ మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందో, అసహించుకుంటుందేమో అన్న భయం. కానీ ఒకరోజు ఒక చిన్న అద్భుతం జరిగింది. అది సోమవారం. ఉదయం నుంచి ఆకాశం మబ్బు పట్టింది. బస్టాండ్లో నిలబడినప్పుడు చిన్నగా చినుకులు పడటం మొదలయ్యాయి. బస్సు వచ్చింది. ఎప్పట్లాగే ఆమె కిటికీ పక్కన కూర్చుంది. నేను బస్సు ఎక్కాను. ఆ రోజు బస్సులో విపరీతమైన రద్దీ ఉంది. కాలు పెట్టడానికి కూడా చోట్లేదు. జనం ఒకరినొకరు తోసుకుంటున్నారు. నేను ఎలాగోలా ముందుకు వెళ్ళాను. యాదృచ్ఛికంగా ఆమె కూర్చున్న సీటు పక్కనే నిలబడే అవకాశం వచ్చింది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. ఆమె నాకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆమె తల నుంచి మల్లెపూల వాసన వస్తుంది. బస్సు ఒక మలుపు తిరిగినప్పుడు కుదుపుకి నేను తూలి ఆమె వైపు పడ్డాను. నా చేతిలో ఉన్న పుస్తకాలు జారి కింద పడ్డాయి. సారీ అని కంగారుగా అన్నాను. ఆమె తల ఎత్తి నా వైపు చూసింది. అదే మొదటిసారి మా కళ్ళు కలవటం. ఆమె కళ్ళు చాలా లోతుగా ఉన్నాయి. అందులో ఏదో ప్రశాంతత ఉంది. ఆమె ఏమీ అనలేదు. కింద పడిన నా పుస్తకాలు తీసి నాకు ఇచ్చింది. ఆమె వేళ్ళు నా వేళ్లకు తాకాయి. ఆ స్పర్శ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. థ్యాంక్స్ అన్నాను వణుకుతున్న గొంతుతో. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు అప్పటిదాకా ఆకాశంలో ఉన్న మబ్బులన్నీ వీడిపోయి ఒక్కసారిగా ఇంద్రధనస్సు వచ్చినట్లు అనిపించింది. ఆమె పెదవి విప్పి మాట్లాడలేదు, కానీ ఆ చిరునవ్వు నాకు 1000 మాటలు చెప్పినట్టు అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. అద్దంలో నన్ను నేను చూసుకుని మురిసిపోయాను. ఆమె నవ్వింది, నన్ను చూసి నవ్వింది అని రవికి ఫోన్ చేసి 100 సార్లు చెప్పుంటాను. ఒరే బాబు, నవ్వింది సరే, పేరడిగావా అని వాడు అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఛా, ఎంత పని చేశానో. అంత దగ్గరగా ఉన్నా, పుస్తకం అందిస్తున్నా కనీసం పేరు అడగలేకపోయాను. ఆమె నవ్వులో మై మర్చిపోయి అసలు విషయం మర్చిపోయాను. ఆ చిన్న నవ్వు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా ఎలాగైనా సరే ఆమెతో మాట్లాడాలి. కనీసం ఆమె పేరు తెలుసుకోవాలి. అదే నా లక్ష్యం అయిపోయింది. కానీ ఆమె చిరునామా లేని లేఖ లాంటిది. ఆమె ఏ ఊరు బస్సు ఎక్కుతుందో నాకు తెలీదు. ఆమె ఎక్కడ దిగుతుందో తెలుసు, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. బస్ కండక్టర్ని అడుగుదామంటే భయం. పోనీ ఆమెను ఫాలో అవుదామంటే మరీ ఆవారాగా అనుకుంటుందేమో అని భయం. నేను ఒక ప్లాన్ వేశాను. ఆమె చదివే కాలేజీ గర్ల్స్ కాలేజీ. సాయంత్రం కాలేజీ వదిలే టైంకి అక్కడే ఉంటే ఆమెను కలవచ్చు కదా అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం నా ట్యూషన్ ఎగ్గొట్టి మరీ ఆమె కాలేజ్ గేట్ దగ్గర నిలబడ్డాను. అమ్మాయిలందరూ గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. నా కళ్ళు గద్దలా ఆమె కోసం వెతుకుతున్నాయి. అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఆమె కనిపించలేదు. దాదాపు గంటసేపు వేచి చూశాను. గేట్ వాచ్మెన్ నన్ను అనుమానంగా చూడడం మొదలుపెట్టాడు. ఎవరి కోసం బాబు అని అడిగాడు. మా చెల్లి కోసం అంకుల్ అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి పరిగెత్తాను. ఆమె ఆ రోజు కాలేజీకి రాలేదా, లేక నేను చూడకముందే వెళ్ళిపోయిందా? మనసులో ఆందోళన మొదలైంది. మరుసటి రోజు ఉదయం బస్టాండ్కి వెళ్ళాను. 8:30 అయింది. బస్సు వచ్చింది. కిటికీ వైపు చూశాను. ఖాళీ. ఆ సీటు ఖాళీగా ఉంది. ఆమె రాలేదు. నా గుండెలో ఏదో తెలియని బాధ. ఎందుకు రాలేదు? ఒంట్లో బాగోలేదా, లేక ఊరెళ్ళిందా? సరే, రేపు వస్తుందేమో అని సర్ది చెప్పుకున్నాను.
కానీ మరుసటి రోజు కూడా రాలేదు. మూడో రోజు కూడా రాలేదు. వరుసగా 4 రోజులు ఆమె కనిపించలేదు. నాలో ఆందోళన పెరిగింది. ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆమె లేకపోతే నా రోజు గడవటం లేదు. ఆమె చిరునామా తెలియదు కాబట్టి ఎవరిని అడగలేను. ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు. నా దగ్గర ఉన్న ఏకైక క్లూ ఆమె ఎక్కే బస్. 5వ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈరోజు కాలేజీకి డుమ్మా కొట్టాలి. ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఊరి వరకు వెళ్ళాలి. ప్రతి స్టాప్లోనూ వెతకాలి. పిచ్చి ఆలోచన, కానీ ప్రేమలో ఉన్నప్పుడు పిచ్చి పనులు చేయడమే కదా ఆనందం. ఉదయం 7 గంటలకి నిద్ర లేచాను. మా నాన్న కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి బయలుదేరాను. నేను రోజు ఎక్కే బస్ కంటే ఆ బస్సు బయలుదేరే డిపో వైపు వెళ్ళాను. అక్కడి నుంచి ఆ బస్సు ఏ రూట్లో వస్తుందో తెలుసుకున్నాను. అది పక్క జిల్లా బోర్డులో ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి వస్తుందని తెలిసింది. ఆ ఊరి పేరు రామాపురం. నా గుండెల్లో ఆశ చిగురించింది. రామాపురం, ఒకవేళ ఆమె అక్కడే ఉంటే? వెంటనే రామాపురం వెళ్ళే బస్సు ఎక్కాను. దాదాపు గంట ప్రయాణం. దారి పొడవునా పచ్చటి పొలాలు, చిన్న చిన్న వాగులు. కానీ నా ధ్యాసంతా ఆమె మీదే. రామాపురం బస్టాండ్లో దిగాను. అది చాలా చిన్న ఊరు. బస్టాండ్ అంటే ఒక రేకుల షెడ్డు, ఒక రావి చెట్టు, అంతే. అక్కడ ఒక చిన్న టీ కొట్టు ఉంది. అక్కడ కూర్చొని టీ తాగుతూ వచ్చిపోయే వాళ్ళని గమనించడం మొదలుపెట్టాను. నా దగ్గర ఆమె ఫోటో లేదు. కేవలం నా కళ్ళల్లో ముద్రించుకున్న ఆమె రూపం తప్ప. ఎవరి కోసం బాబు టీ కొట్టాయని అడిగాడు. మా చుట్టాలున్నారులే అంకుల్ అని చెప్పాను. మధ్యాహ్నం అయింది. ఎండ మండిపోతుంది. ఆ ఊర్లో ఆమెను ఎలా వెతకాలి? నీలం చుడిదారు వేసుకుని 2 జడలు వేసుకున్న అమ్మాయి ఇక్కడే ఉందా అని అడిగితే పిచ్చోడిని కొట్టినట్టు కొడతారు. నిరాశగా తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. నా ప్రయత్నం వృధా అయిందనిపించింది. చిరునామా లేని ప్రేమ చిరునామా లేకుండానే మిగిలిపోతుందేమోనని భయం వేసింది. తిరిగి బస్టాండ్ వైపు నడుస్తుండగా ఒక గుడి కనిపించింది. శివాలయం. ఎందుకో తెలీదు, ఆ గుడి వైపు వెళ్ళాలనిపించింది. కాళ్ళు అటువైపు నడిచాయి. గుడి మెట్లు ఎక్కుతుంటే గంట శబ్దం వినిపించింది. లోపలికి వెళ్ళాను. అక్కడ గర్భగుడి ముందు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమె అదే 2 జళ్ళు. ఈరోజు పసుపు రంగు లంగావోణిలో ఉంది. దేవతల మెరిసిపోతుంది. నా ఆనందానికి అవధులు లేవు. దేవుడున్నాడు, నిజంగా ఉన్నాడు. ఆమె పూజారి గారి దగ్గరకు తీర్థం తీసుకుని వెనక్కి తిరిగింది. నన్ను చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు అన్న ప్రశ్న ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను మెల్లగా ఆమె దగ్గరకు నడిచాను. ఈసారి ఎలాగైనా మాట్లాడాలి. ఈసారి మౌనం పనికిరాదు. హాయ్ అన్నాను గొంతు సవరించుకుని. ఆమె చుట్టూ చూసింది. ఎవరూ లేరు. హాయ్ అంది చాలా చిన్న స్వరంతో. ఆమె గొంతు వినడం అదే మొదటిసారి. కోకిల పాటలా ఎంత మధురంగా ఉందో. మీరు కాలేజీకి రాలేదు కదా ఈ మధ్య? బస్సులో కనిపించడం లేదు అని అడిగాను. అసలు నేనెవరు ఆమెను అడగడానికి? కానీ ఆతృత ఆపుకోలేకపోయాను. ఆమె కాస్త సిగ్గుపడుతూ, మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేదు, రేపటి నుంచి వస్తాను అంది. అబ్బా, ఆ మాట వినగానే ప్రాణం లేచొచ్చింది. రేపటి నుంచి మళ్ళీ చూడొచ్చు. నా పేరు కార్తీక్ అని చేయి చాపబోయి వెనక్కి తీసుకున్నాను. ఆమె నవ్వింది. ఆ మాయల నవ్వు మళ్ళీ నన్ను కట్టిపడేసింది. నా పేరు ఆమె చెప్పబోతుండగా, అమ్ములో రా వెళ్దాం, అమ్మమ్మ పిలుస్తుంది అని బయట నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆమె ఉలిక్కిపడి, వస్తున్న మావయ్య అని అరిచింది. నా వైపు తిరిగి, వెళ్ళాలి, మా మావయ్య చాలా కోపిష్టి అని చెప్పి గబాగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుంటే ఆమె జడుకున్న మల్లెపూల మాల నుంచి ఒకటి రాలి కింద పడింది. నేను దాన్ని తీసుకున్నాను. ఆమె పేరు అమ్ములా కాదా? అది పిలుపు పేరు అయి ఉంటుంది. అసలు పేరు ఇంకా తెలీదు. కానీ ఒకటి తెలిసింది, ఆమె రామాపురంలో ఉంటుంది. ఆమెకు ఒక కోపిష్టి మావయ్య ఉన్నాడు. మరి ఆమె అసలు పేరేంటి? ఆమెతో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఇప్పుడే మొదలవుతుందా? ఆ రోజు సాయంత్రం బస్సులో ఇంటికి వెళ్తుంటే నా జేబులో ఆ మల్లెపువ్వు ఉంది. నా మనసులో ఆమె చిరునవ్వు ఉంది. కానీ రేపు ఏం జరుగుతుందో, ఆ కోపిష్టి మామయ్య రూపంలో
ఎలాంటి గండం పొంచి ఉందో నాకే తెలియదు. రామాపురం గుడిలో ఆమెను కలిసిన ఆ రోజు నా జీవితంలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు. పదే పదే ఆమె గొంతు, "వస్తున్నా మావయ్య" అని ఆమె పలికిన ఆ చివరి మాట నా చెవిలో రింగుమంటూనే ఉన్నాయి. ఆమె భయపడింది, కానీ ఆ భయంలో కూడా నా వైపు చూసి నవ్వింది. ఆ ఒక్క నవ్వు చాలు నా జీవితాంతం ఆమె కోసం ఎదురు చూడటానికి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి నేను బస్టాండ్లో వాలిపోయాను. ఎప్పుడు లేని ఉత్సాహం నాలో ఉరకలేస్తుంది. రవిగాడు నన్ను చూసి, "ఏంట్రా ఈరోజు ఇంత కలగా ఉన్నావు? నిన్న డుమ్మా కొట్టి ఊరెళ్తే ఇంత గ్లో వస్తుందా?" అని ఏడిపించాడు. వాడికి నేను రామాపురం వెళ్ళిన విషయం చెప్పలేదు. అది నా చిన్న రహస్యం. సమయం 8:30 అయింది. బస్సు వచ్చింది. నా గుండెల్లో వేగం పెరిగింది. బస్సు వచ్చి ఆగగానే కిటికీ వైపు చూశాను. అక్కడ ఆమె ఉంది, నీలం రంగు చుడీదార్లో. తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుని ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చొని ఉంది. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఒక చిన్న చిరునవ్వు విసిరింది. ఆ క్షణం అనిపించింది, నిన్న నేను పడిన కష్టమంతా వృధా పోలేదని. నేను బస్సు ఎక్కాను. అదృష్టవశాత్తు ఆమె పక్క సీట్ ఖాళీగా ఉంది. కానీ కూర్చోడానికి భయం. "కూర్చోవచ్చా?" అని కళ్ళతో అడిగాను. ఆమె తన బ్యాగ్ పక్కకు జరిపింది. కూర్చోమన్నట్టు సైగ చేసింది. నా పక్కన ఆమె పక్కన నేను. ప్రపంచమంతా ఆగిపోయిన ఫీలింగ్. బస్ ఇంజన్ శబ్దం కూడా నాకు వినిపించడం లేదు. కేవలం ఆమె గాజుల సవడి తప్ప. కొంతసేపు మౌనం. ఆ మౌనాన్ని ఛేదించలేక ఇబ్బంది పడుతున్నాను. చివరికి ధైర్యం చేసి అడిగాను, "ఇప్పుడు మీ అమ్మమ్మకి ఎలా ఉంది?" ఆమె నా వైపు తిరిగి, "పర్లేదు, ఇప్పుడు బాగుంది. అందుకే కాలేజీకి పంపించారు" అని చెప్పింది. ఆమె గొంతులో ఇంకాస్త చనువు పెరిగింది. "ఆ రోజు గుడిలో మీ మావయ్య పిలిచారు కదా, ఆయనకు నేను కనిపించలేదు కదా" అని నా అసలు భయాన్ని బయటపెట్టాను. ఆమె చిన్నగా నవ్వి, "లేదు, చూడలేదు. చూసుంటే ఈ పాటికి నేను బస్సులో ఉండేదాన్ని కాదు. ఇంట్లో బందీగా ఉండేదాన్ని. మా మావయ్యకి చాలా కోపం. అబ్బాయిలతో మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు" అని చెప్పింది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఆ భయం నాలో కూడా ఒక హెచ్చరిక గంట మోగించింది. రోజులు గడుస్తున్నాయి. మా బస్సు ప్రయాణం ఒక అలవాటుగా మారింది. ఉదయం 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు. ఇదే మా ప్రపంచం. మిగతా 22 గంటలు కేవలం 80 నిమిషాల కోసమే బతుకుతున్నట్టుండేది. మేము నెమ్మదిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కాలేజీ విషయాలు, లెక్చరర్ల తిట్లు, ఎగ్జామ్ టెన్షన్, ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాలు పంచుకునేవాళ్ళం. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికీ నేను ఆమె అసలు పేరు అడగలేదు. ఆమె కూడా నా పేరు పెట్టి పిలవలేదు. ఏదో తెలియని బిడియం. ఒకరోజు ఆమె ఫిజిక్స్ రికార్డ్ రాయలేదని కంగారు పడుతోంది. "అయ్యో, ఈరోజు సార్ రికార్డ్ అడుగుతారు, నేను సగం కూడా రాయలేదు" అని బాధపడుతోంది. నేను వెంటనే నా బ్యాగ్లోంచి నా రికార్డ్ తీసిచ్చాను. "ఇది తీసుకో, ఇందులో చూసి రాయి. సార్ అడిగితే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే" అన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. "మరి నీకు పనిష్మెంట్ ఇస్తే?" "పర్లేదులే, అలవాటేగా" అని నవ్వాను. ఆమె నా రికార్డ్ తీసుకుంది. థ్యాంక్స్ చెప్పి బ్యాగ్లో పెట్టుకుంది. సాయంత్రం బస్సులో ఆమె నా రికార్డ్ తిరిగి ఇచ్చింది. అందులో ఒక చిన్న పేపర్ ఉంది. ఆతృతగా ఆ పేపర్ తీసి చూశాను. అందులో ఇలా రాసింది, "థ్యాంక్ యూ కార్తీక్. నువ్వు లేకపోతే ఈరోజు క్లాస్ బయట నిలబడాల్సి వచ్చేది. శ్రావణి." శ్రావణి ఎంత అందమైన పేరు. అమ్ములు అని పిలుచుకునే ఆ అమ్మాయి పేరు శ్రావణి. ఆ పేరు చదవగానే నా మనసు గాల్లో తేలిపోయింది. ఆ రోజు రాత్రి ఆ పేపర్ని నా గుండెలకు హత్తుకుని పడుకున్నాను. శ్రావణి ఇప్పుడు ఆమె కేవలం బస్సులో పరిచయమైన అమ్మాయి కాదు, నా ప్రపంచం. ఆమె నవ్వితే నాకు పండగ, ఆమె డల్గా ఉంటే నాకు నరకం. మా మధ్య మాటలు పెరిగాయి. చాక్లెట్లు పంచుకోవడం, పాటలు షేర్ చేసుకోవడం మొదలైంది. కానీ మా మధ్య ఒక అదృశ్య గోడ కూడా ఉంది. అది వాళ్ళ మామయ్య. ఆమె ఎప్పుడూ భయపడుతూనే ఉండేది. బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని గమనించేది. ఆమె భయం చూస్తుంటే నాకు జాలి వేసేది. అదే సమయంలో కోపం కూడా వచ్చేది.
ప్రేమించుకోవడానికి ఇంత భయపడాలా అనిపించేది. ఒకరోజు వర్షం పడుతుంది. బస్ టైర్ పంచర్ అయింది. ఊరు బయట పొలాల మధ్య బస్సు ఆగిపోయింది. డ్రైవర్, కండక్టర్ టైర్ మారుస్తున్నారు. ప్రయాణికులందరూ కిందకి దిగి వర్షం చినుకులు పడుతుండటంతో అందరూ దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకు పరిగెత్తారు. నేను, శ్రావణి కూడా అక్కడ నిలబడ్డాం. జనం గుంపులో ఆమె నాకు చాలా దగ్గరగా నిలబడాల్సి వచ్చింది. వర్షం హోరు, చల్లటి గాలి ఆమె భుజం నా భుజాన్ని తాకుతుంది. ఆమె వణుకుతుంది. చలిగా ఉందా అని అడిగాను. కొంచెం అంది. నేను నా బ్యాగ్లోంచి నా షర్ట్ తీసి ఆమెకు ఇవ్వబోయాను. ఆమె వద్దని వారించింది. వద్దు, ఎవరినైనా చూస్తే బాగోదంది. నాకు చిరాకు వచ్చింది. ప్రతిదానికి భయమైన శ్రావణి, మనం తప్పు చేయట్లేదు కదా అన్నాను కాస్త గట్టిగా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు తెలీదు కార్తీక్, మా మామయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మాది పరువుని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే కుటుంబం. మీది మాది వేరు. ఈ స్నేహం కూడా వాళ్ళకి నచ్చదు అని చెప్పింది. ఆ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. నిజమే, నేనెప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు. కేవలం ప్రేముంటే చాలనుకున్నాను. కానీ సమాజం, కులం, అంతస్తు ఇవన్నీ మధ్యలో ఉంటాయని అప్పుడు అర్థమైంది. కానీ ఆ వర్షం సాక్షిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే శ్రావణ్ణి వదులుకోకూడదు. ఆమె భయాన్ని నేను పోగొట్టాలి. ఆ రోజు ఇంటికి వెళ్ళాక నా మనసులో భావాలన్నీ ఒక లేఖలో పెట్టాను. ఇప్పటి వరకు కేవలం కళ్ళతో, చిన్న చిన్న మాటలతో సాగిన మా ప్రయాణానికి ఒక అర్థం చెప్పాలనుకున్నాను. ఒక తెల్ల కాగితం తీసుకున్నాను. ప్రియమైన శ్రావణి, నీ పేరు తెలియకముందే నిన్ను ఇష్టపడ్డాను. నీ పేరు తెలిసాక నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ వెనుక నేనున్నాను. నీ కళ్ళల్లో భయం బదులు నా మీద ప్రేమ చూడాలని ఉంది. ఈ జన్మకి నువ్వు నా తోడుగా వస్తావా? నీ చిరునామా లేని ప్రేమికుడు కార్తీక్. అలా రాసి దాన్ని ఒక అందమైన గ్రీటింగ్ కార్డులో పెట్టి నా బుక్స్ మధ్యలో దాచాను. రేపు ఆమెకి ఇవ్వాలి. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్. ఒకవేళ కోపెగ్గించుకుంటే, మామయ్యకి చెప్తే, బస్సులో రావడం మానేస్తే రకరకాల భయాలు. మరుసటి రోజు బస్సులో ఆమె పక్కన కూర్చున్నాను. నా చేతులు వణుకుతున్నాయి. ఆ బుక్ ఆమెకి ఇవ్వడానికి ధైర్యం సరిపోలేదు. బస్ మన ఊరి దగ్గరకు వస్తుంది. ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ రేపటి దాకా ఆగాలి. శ్రావణి అని పిలిచాను. ఏంటి కార్తీక్ అంది. ఇది నీకోసం అని ఆ బుక్ ఆమె చేతిలో పెట్టాను. ఇంటికి వెళ్ళాక చూడని చెప్పాను. ఆమె ఆ బుక్ తీసుకుంది. నా వైపు అనుమానంగా చూసింది. కానీ నా కళ్ళల్లో ఉన్న ఆవేదన అర్థమైందో ఏమో మాట్లాడకుండా బ్యాగ్లో పెట్టుకుంది. ఆ రోజంతా నేను నరకం అనుభవించాను. ఆమె చదివిందా? చదివి ఏమనుకుంది? చింపి పారేసిందా? సాయంత్రం ఆమె బస్సుకు రాలేదు. వాళ్ళ నాన్న ఎవరో వచ్చి బైక్ మీద తీసుకెళ్లారని రవి చెప్పాడు. నా గుండె ఆగిపోయినంత పనైంది. ఏమైంది? బుక్ ఇంట్లో దొరికిపోయిందా? మరుసటి రోజు ఉదయం బస్సు వచ్చింది. శ్రావణి ఎక్కింది. కానీ ఆమె ముఖం పాలిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చినట్టు అనిపించింది. నేను కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళాను. ఏమైంది శ్రావణి? ఎందుకు అలా ఉన్నావు అని అడిగాను. ఆమె ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఒక చిన్న కాగితం నా చేతిలో పెట్టి దూరంగా వెళ్ళి కూర్చుంది. నేను ఆ కాగితం విప్పి చూశాను. అందులో కేవలం 2 ముక్కలున్నాయి. వద్దు కార్తీక్, ఇది ఇక్కడితో ఆపేద్దాం. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా మామయ్యకి మన విషయం గురించి అనుమానం వచ్చింది. నిన్న నా బ్యాగ్ చెక్ చేశారు. అదృష్టం కొద్దీ బుక్ దొరకలేదు. కానీ ఇంకోసారి ఇలాంటివి జరిగితే నా చదువు ఆపేస్తారు. ప్లీజ్ నన్ను మర్చిపో. ఆ ఉత్తరం చదవగానే నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. పెళ్లి సంబంధాలా? అప్పుడేనా? మేమింకా ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు కదా. ఆమె భయం నిజమే అనిపించింది. నేను ప్రేమని కలలు కంటుంటే ఆమె వాస్తవంలో బతుకుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. ఆ రోజు సాయంత్రం నేను బస్టాండ్లో నిలబడి ఉన్నప్పుడు ఒక గంభీరమైన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. తెల్ల చొక్కా, తెల్ల పంచ, మెడలో రుద్రాక్షమాల. చూడగానే భయం వేసేలా ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, శ్రావణి వాళ్ళ మావయ్య
నరసింహారెడ్డి. ఆయన నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయి వేశాడు. ఆ చేయి బరువుకి నేను వణికిపోయాను. బాబు, నువ్వేనా కార్తీక్ అంటే అని అడిగాడు గంభీరమైన గొంతుతో. నా నోట మాట రాలేదు. తల ఊపాను. రోజు బస్సులో మా అమ్మాయి పక్కన కూర్చుంటున్నావట. జోకులు నవ్వులు బాగానే ఉన్నాయట. నాకు చెమటలు పట్టాయి. ఆయనకెలా తెలిసింది? ఎవరు చెప్పారో? ఆయన నా కళ్ళల్లోకి సూటిగా చూసి, చూడు బాబు, వయసులో ఉన్నప్పుడు ఆకర్షణ సహజం. కానీ మా గడప దాటాలంటే ఆకర్షణ సరిపోదు, అర్హత ఉండాలి. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే నీ చదువు నీ భవిష్యత్తు రెండూ ఉండవు. ఇది వార్నింగ్ కాదు, హెచ్చరిక అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక నేను అక్కడే రాతి బొమ్మలా నిలబడిపోయాను. శ్రావణి చెప్పింది నిజమే. ఇది మామూలు విషయం కాదు. ఆమె కుటుంబం చాలా పవర్ఫుల్. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడిని. కానీ ఆయన మాటల్లో ఒక పదం నన్ను ఆలోచింపజేసింది. అర్హత. ఆయన అన్నది డబ్బు గురించి కాదు, కులం గురించి కాదు, ఇంకేదో ఉంది. మరుసటి రోజు శ్రావణి బస్సుకి రాలేదు. ఆ తర్వాత రోజు కూడా రాలేదు. వరుసగా వారం రోజులు ఆమె కనిపించలేదు. నాలో మళ్ళీ అదే ఆందోళన. ఆమెను ఇంట్లో బంధించారా లేక పెళ్లి చేసేసారా? నా స్నేహితుడు రవి, ఒరే ఆ మావయ్య డేంజర్ రా, వదిలేయ్ అని చెప్పాడు. కానీ ప్రేమ వదిలేస్తే పోయేది కాదు కదా. ఆదివారం నాడు నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. హలో అన్నాను. కార్తీక్ అవతలి వైపు నుంచి వణుకుతున్న గొంతు. శ్రావణి, నువ్వేనా? ఎక్కడున్నావు? ఏమైంది అని ఆతృతగా అడిగాను. కార్తీక్, నేను మా మావయ్య ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను. మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. వచ్చే నెలలో ముహూర్తం. అబ్బాయి మా మావయ్య ఫ్రెండ్ కొడుకు. నాకు ఇష్టం లేదు కార్తీక్, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాట వినగానే నా రక్తం మరిగిపోయింది. ఏడవకు శ్రావణి, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అన్నాను ఆవేశంగా. వద్దు కార్తీక్, నువ్వు వస్తే నిన్ను చంపేస్తారు. మా మామయ్య మనుషులు ఊరంతా ఉన్నారు. మనం కలవలేం. ఇదే మన చివరి సంభాషణేమో అంది. కాదు, ఇది చివరిది కాదు. రేపు ఉదయం ఎలాగైనా సరే కాలేజీకి రా. బస్టాండ్ వెనుక ఉన్న పాత గుడి దగ్గర కలుద్దాం. అక్కడ ఎవరు ఉండరు. ప్లీజ్ ఒక్కసారి రా, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం అని బతిమలాడాను. కొంతసేపు మౌనం తర్వాత సరే ప్రయత్నిస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఆ రాత్రి నాకు ఒక యుగంలా గడిచింది. రేపేం జరుగుతుంది? మేం కలుస్తామా? కలిసి ఏ నిర్ణయం తీసుకుంటాం? పారిపోదామా లేక పెద్దల్ని ఎదిరిద్దామా? నా దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, కేవలం ప్రేమ ఉంది. అది సరిపోతుందా? మరుసటి రోజు ఉదయం నేను ఆ పాత గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాను. సమయం గడుస్తుంది. 9 గంటలు, 10 గంటలు. శ్రావణి రాలేదు. నిరాశగా వెనుదిరుగుతుండగా దూరం నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. అది శ్రావణి. కానీ ఆమె ఒంటరిగా రాలేదు. ఆమె వెనుక ఎవరో తరుముకుంటూ వస్తున్నారు. ఆ పాత గుడి వెనుక ఎండలో పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రావణ్ణి చూడగానే నా ప్రాణం లేచొచ్చింది. అదే సమయంలో భయం వేసింది. ఆమె వెనుక 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళెవరో కాదు, ఆమె సొంత అన్నయ్యలని చూడగానే అర్థమైంది. శ్రావణ్ నా దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆమె రొప్పుతోంది, కళ్ళ నిండా నీళ్లు. కార్తీక్, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచింది. నాకు అర్థం కాలేదు. ఎందుకు శ్రావణి? మనం పారిపోదాం రా, నేను చూసుకుంటాను అని ఆమె చేయి పట్టుకోబోయాను. ఆమె నా చేతిని విసిరి కొట్టింది. పిచ్చి మాటలు మాట్లాడుకో. ఎక్కడికి వెళ్తాం? జేబులో 10 రూపాయలు లేవు, చేతిలో డిగ్రీ లేదు. ఈ పారిపోవడాలు సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో కాదు అంది కఠినంగా. ఆమె మాటలు నాకు చెంపదెబ్బలా తగిలాయి. కానీ ఆ కఠినత్వం వెనుక ఉన్న ఆవేదన నాకు కనిపిస్తోంది. అంతలోనే ఆమె అన్నయ్యలు అక్కడికి వచ్చారు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు రాలాయి. ఒకడు నా మీద చేయెత్తబోయాడు. ఆగండి అన్నయ్య అని శ్రావణి అడ్డు నిలబడింది. వీడి కోసమేనా నువ్వు ఇక్కడికి వచ్చింది? వీడి కోసం పరుగు తీస్తావా అని వాళ్ళ అన్నయ్యలు గట్టిగా అరిచారు. లేదన్నయ్య, నేను పారిపోవడానికి రాలేదు, వీడికి చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఇదే చివరిసారి, ప్లీజ్ నన్ను నమ్మండి, వీడిని ఏమి చేయొద్దు అని వాళ్ళ కాళ్ళ మీద పడింది. ఆ దృశ్యం చూసి నా గుండె ముక్కలైంది. నా కోసం ఆమె తన ఆత్మగౌరవాన్ని చంపుకొని వాళ్ళ కాళ్ళ మీద పడింది. వాళ్ళ అన్నయ్యలు కాస్త శాంతించారు. కానీ
కోపం తగ్గలేదు. అప్పుడు ఒక కారు వచ్చి అక్కడికి ఆగింది. అందులోంచి నరసింహారెడ్డి గారు, శ్రావణి మావయ్య దిగారు. ఆయన నా దగ్గరకు రాలేదు, దూరం నుంచే చూశారు. ఆ చూపులో కోపం లేదు, ఒక రకమైన జాలి, చులకన భావన ఉన్నాయి. ఆయన శ్రావణి దగ్గరకు వచ్చి ఇంటికి పదమ్మా అన్నారు. శ్రావణి నా వైపు తిరిగింది. కార్తీక్, ఇది మన రాత, మనం కలవలేం. నీకు ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, కనీసం మీసాలు కూడా సరిగ్గా రాలేదు. నన్ను ఎలా పోషిస్తావు? మా వాళ్ళని ఎదిరించి బతకగలవా? ఒకవేళ పారిపోయినా రేపు కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ బతకాల్సి వస్తుంది. ప్రేమంటే కలిసి ఉండటమే కాదు, ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవడం కూడా అని చెప్పింది. ఆమె చెప్పే ప్రతి మాట నిజమే. నా దగ్గర ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. కానీ ఈ లోకంలో బతకడానికి కేవలం ప్రేమ సరిపోదు. ఆ విషయం ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు, కానీ ఆమెకు అర్థమైంది. నన్ను మర్చిపో కార్తీక్, బాగా చదువుకో, లైఫ్లో సెటిల్ అవ్వు. నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అంది గద్గ స్వరంతో. నాకు నువ్వే కావాలి శ్రావణి అని అరిచాను కన్నీళ్లతో. ఆమె మౌనంగా తలదించుకుంది. తన చేతిలో ఉన్న ఒక చిన్న వస్తువు నా చేతిలో పెట్టింది. అది ఆమె ఎప్పుడూ పెట్టుకునే ఒక చిన్న వెండి ఉంగరం. ఇది ఉంచుకో, నన్ను గుర్తు చేసుకోవడానికి కాదు, నేను ఎందుకు దూరమయ్యానో గుర్తు చేసుకోవడానికి. నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు అని చెప్పి వెనక్కి తిరిగి కారు వైపు నడిచింది. ఆమె వెళ్తుంటే నా ప్రాణం కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయినట్టు అనిపించింది. కారు డోర్ వేసే ముందు ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆ చూపుల్లో క్షమించు అనే మాట స్పష్టంగా కనిపించింది. కారు వెళ్ళిపోయింది, దుమ్ము మాత్రమే మిగిలింది. నేను అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ పాత గుడి, ఆ మర్రి చెట్టు మాత్రమే నా రోదనకు సాక్ష్యాలు. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ శ్రావణ్ని చూడలేదు. మరుసటి రోజు ఆమెకు పెళ్లి జరిగిపోయింది, వేరే ఊరు వెళ్ళిపోయిందని తెలిసింది. నాకు పిచ్చి పట్టినట్టయింది. అన్నం తినేవాడిని కాదు, కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. గదిలో చీకట్లో కూర్చొని ఆమె ఇచ్చిన ఉంగరం చూస్తూ గడిపేవాడిని. రవిగాడి వచ్చి నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు. ఒరే, ఆమె నీ బాగు కోరే వెళ్ళిపోయిందిరా, నువ్వు ఇలా తయారైతే ఆమె త్యాగానికి అర్థమేముంది అని చెప్పేవాడు. ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. అవును, ఆమె నన్ను ఎందుకు వదిలేసింది? నేను ఏమీ కాదని, నా దగ్గర ఏమీ లేదని. మరి నేను ఇలాగే ఉండిపోతే ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించినట్లవుతుంది కదా. నాలో కసి పెరిగింది. ప్రేమ మీద కోపం రాలేదు, నా నిస్సహాయత మీద కోపం వచ్చింది. ఆ రోజు నిర్ణయించుకున్నాను, జీవితంలో గెలవాలి. ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఎప్పుడైనా ఆమె కనిపిస్తే, చూడు నువ్వు వదులుకున్న కార్తీక్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అని గర్వంగా చెప్పుకోవాలనేలా ఉండాలి. పుస్తకం పట్టాను, రాత్రి పగలు తేడా లేకుండా చదివాను. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత క్యాంపస్లో ప్లేస్మెంట్తో మంచి ఉద్యోగం. సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ప్రతి పుట్టినరోజుకి, ప్రతి కొత్త సంవత్సరానికి నా మనసులో మొదటి శుభాకాంక్షలు ఆమెకే చెప్పేవాడిని. ఆమె ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఆమె చిరునామా ఇప్పటికీ నాకు తెలియదు. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ని. చేతి నిండా సంపాదన, సొంత ఇల్లు, కార్ అన్నీ ఉన్నాయి. సమాజం దృష్టిలో నేను సక్సెస్ అయ్యాను. పని మీద నేను మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. బస్టాండ్లో దిగాను. అప్పుడు ఆ బస్టాండ్లో చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ అయింది. కానీ నా కళ్ళు మాత్రం ఆ పాత జ్ఞాపకాలనే వెతుకుతున్నాయి. మేము కూర్చున్న రైలింగ్, ఆ టీ కొట్టు అన్నీ మారిపోయాయి. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఒక బట్టల షాప్ ముందు కారు ఆపాను. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. చూడగా ఓ మధ్య వయసు మహిళ షాప్ వాడితో బేరమాడుతుంది. ఏమండి, 500 రూపాయలు ఎక్కువండి, 400కి ఇవ్వండి అంటోంది. ఆ గొంతు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ గొంతును నేను వేల సార్లు నా కలల్లో విన్నాను. అది శ్రావణి. కారు దిగి మెల్లగా దగ్గరికి వెళ్ళాను. అవును, ఆమె శ్రావణి. కానీ నేను ఊహించుకున్న దేవతలా లేదు. సాధారణ గృహిణిలా నలిగిపోయిన కాటన్ చీర, జుట్టులో అక్కడక్కడ నెరుపులతో ఉంది. ఆమె పక్కన 2 పిల్లలు. ఒకడికి 5 ఏళ్ళు, ఒకడికి 8 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె షాప్ వాడితో చీర కోసం గొడవ పడుతుంది. ఆమె ముఖంలో ఆనాటి కల లేదు, బాధ్యత, బరువు కనిపిస్తున్నాయి. నా జేబులో పర్సు బరువుగా ఉంది. క్రెడిట్ కార్డులు, డబ్బులు ఉన్నాయి. నేను తలుచుకుంటే ఆ షాప్లో ఉన్న బట్టలన్నీ ఆమెకు కొనివ్వగలను.
నేను ఆమె ముందుకు వెళ్ళబోయాను. శ్రావణి అని పిలవబోయాను. కానీ ఆగిపోయాను. ఎందుకు? ఇప్పుడు నేను వెళ్తే ఏం జరుగుతుంది? నేను కార్తిక్ని, చూడు ఎంత పెద్దవాడిని అయ్యాను అని చూపించుకోవాలి. దానివల్ల ఆమెకు వచ్చేదేంటి? కేవలం బాధ. అయ్యో, అప్పుడే ధైర్యం చేసి వాడితో వెళ్ళుంటే ఇప్పుడు కారులో తిరిగేదాన్ని కదా అనే చిన్న అసంతృప్తి ఆమె మనసులో కలిగితే చాలు, ఆమె ప్రస్తుత జీవితం నరకమైపోతుంది. ఆమె భర్త మీద, ఆమె జీవితం మీద ఆమెకు విరక్తి పుడుతుంది. ఆమె ఇప్పుడు ఒక భార్య, ఒక తల్లి. ఆమె ప్రపంచం వేరు. అందులో నాకు చోటు లేదు. నేనిప్పుడు ఆమె ముందుకు వెళ్తే పాత గాయాన్ని లేపినట్టు అవుతుంది తప్ప ప్రశాంతతను ఇవ్వదు. ప్రేమంటే సొంతం చేసుకోవడమే కాదు, అవతలి వాళ్ళ మనశ్శాంతిని కాపాడటం కూడా. నేను వెనక్కి తగ్గాను. షాప్ వాడితో బేరం కుదిరింది. ఆమె ఆ చీరను కొనుక్కొని పిల్లల చేతులు పట్టుకొని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ నవ్వులో గొప్ప తృప్తి ఉంది. ఆ తృప్తి చాలు నాకు. ఆమె బాగుంది, ఆమె సంతోషంగా ఉంది. నా గెలుపు ఆమెను పొందడంలో లేదు, ఆమెను సంతోషంగా చూడడంలో ఉంది. నేను నా కారు ఎక్కాను. డ్రైవర్ అడిగాడు, సార్ ఎవరైనా తెలిసిన వాళ్ళ? నేను చిన్నగా నవ్వి, లేదు, ఒకప్పుడు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకం అన్నాను. కారు కదిలింది. నా జేబులోంచి ఆ పాత వెండి ఉంగరం తీశాను. అది నల్లబడిపోయింది, కానీ నా ప్రేమలాగే ఇంకా గట్టిగా ఉంది. దాన్ని మళ్ళీ జేబులో దాచుకున్నాను. ఈ కథకి చిరునామా లేదు, ఎందుకంటే కొన్ని ప్రేమ కథలు గమ్యాన్ని చేరవు, కానీ ప్రయాణంలో మనకు బతకడం నేర్పిస్తాయి. ఆమె నాకు నేర్పింది ప్రేమించడం మాత్రమే కాదు, త్యాగం చేయడం కూడా. ఆమె జ్ఞాపకం చాలు, ఈ జన్మకి అది చాలు. చిరునామా లేని నా మొదటి ప్రేమ కథ ఇక్కడితో ముగిసింది. కాదు, నా గుండెల్లో పదిలంగా మిగిలింది. ఫ్రెండ్స్, చూశారు కదా కార్తిక్ కథ. మనలో చాలామందికి ఇలాంటిది ఒక తీపి జ్ఞాపకం ఉండే ఉంటుంది. మొదటి ప్రేమ విఫలమై ఉండొచ్చు, కానీ అది మనల్ని ఒక మనిషిగా మారుస్తుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి చిరునామా లేని ప్రేమ కథ ఉందా? ఉంటే కామెంట్స్లో పంచుకోండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.